జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన రోడ్ల నిర్మాణపు పనులను చల్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి ప్రారంభించారు. చల్లపల్లి మండల పరిధిలోని పాగోలు పంచాయతీలో గల మేకావారిపాలెం గ్రామంలో రోడ్ల నిర్మాణపు పనులను ఆదివారం మధ్యాహ్నం కళ్యాణి ప్రారంభించారు. 8 లక్షల నిధులతో మంజూరైన 2 రోడ్లను పంచాయతీ సర్పంచ్ తోట శ్రీనివాసరావుతో కలిసి కళ్యాణి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక సహకారంతో మేకావారిపాలెంలో రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాగోలు గ్రామ పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్లకు, డ్రైనేజీలకు 20 లక్షల జిల్లా పరిషత్ నిధుల మంజూరుకు కృషి చేసిన జడ్పీటీసీ కళ్యాణికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. పదవి కాలం ముగిసేలోపు మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయవలసిందిగా జడ్పీటీసీని సర్పంచ్ శ్రీనివాసరావు కోరారు. రోడ్ల నిర్మాణపు పనులు చేపట్టడంతో గ్రామస్తులు రాజులపాటి నరసింహారావు, కాగిత నారాయణరావులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని తమ రోడ్లను నిర్మిస్తున్న జడ్పీటీసీ కళ్యాణికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజులపాటి శివప్రసాద్, పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు రాజులపాటి రామలక్ష్మి, అంకమ్మతల్లి దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు రాజులపాటి మురళి, రాజులపాటి నాంచారయ్య, కాగిత జలాచంద్రుడు, రాజులపాటి భిక్షం, ఈడే శ్రీనివాసరావు, రాజులపాటి భద్రీలతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా పాగోలు గ్రామ పంచాయతీలో మా జడ్పీ చైర్మన్ గారైన హారికారాము గారు జిల్లా పరిషత్ నుంచి కేటాయించినటువంటి నిధుల్లో ఒక 20 లక్షల రూపాయల నిధులు మా పాగోలు గ్రామ పంచాయతీకి సీసీ రోడ్లు గాను, డ్రైనేజ్ గాను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా పాగోలు గ్రామ పంచాయతీలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతా వచ్చాయి, కానీ ఎవరూ కూడా ఈ రోడ్లకి మరి నిధులు ఇచ్చినటువంటి దాతలు కానీ మరి నాయకులు కానీ ఎవరూ లేరు. ఈ రోజున మా జిల్లా పరిషత్ నుండి హారికా గారి, రాము గారి సహాయ సహకారాలతో మరి మేము అక్కడి నుండి వచ్చినటువంటి నిధుల్ని మా పాగోలు గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు కేటాయించి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నైనా కానీ మరి గ్రామాలను పట్టించుకోవాలి. గ్రామాల్లో మరి బాగుంటేనే మరి రాష్ట్రం బాగుంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి రోజుల్లో మరి ప్రతి ఒక్క గ్రామానికి కూడా నిధులు కేటాయించి, అలాగే గ్రామ పంచాయతీలో నిధులు అన్ని కూడా సక్రమంగా అందేటట్టు చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా పరిషత్ నుంచి మాకు ఇచ్చినటువంటి నిధులు కూడా సక్రమంగా మేము అన్ని చోట్ల మరి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ముందడుగు వేస్తూ ప్రతి చోట కూడా మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని మరి జనాలకి చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే సహాయ సహకారాల అందించలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మాకు నిధులు ఇచ్చినటువంటి హారికా గారికి, అలాగే ఈ గ్రామస్తులకి మరి ప్రజలందరికీ కూడా ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. డ్రైనేజీలు వేసేటప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి సహకరించి మీ గ్రామాల అభివృద్ధికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పాగోలు గ్రామ పంచాయతీలో జడ్పీ చైర్పర్సన్ మన ఉప్పాల హారికా గారి చైర్పర్సన్ అయిన హారికా గారి సహాయ సహకారాలతో మా జడ్పీ మెంబర్ గారు రాజులపాటి కళ్యాణి గారి ఆధ్వర్యంలో మా పాగోలు గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల గ్రాంటు మంజూరు చేసుకొచ్చి శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా ఇప్పుడు 8,50,000తో ఇక్కడ సీసీ రోడ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ 6 నెలల కాలంలో మాకు పాగోలు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలని చెప్పి మా కళ్యాణి గారిని, జడ్పీ మెంబర్ కళ్యాణి గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకావారిపాలెం గ్రామం మాది. అయ్యా, మాకు రోడ్లు 1985లో పోసిన రోడ్లు ఇంతవరకు దానికి మరమ్మతులు లేవు. మోకాళ్ళ లోతు బుర్రలో తిరుగుతున్నాం. ఇవాళ రోజున జడ్పీటీసీ గారు కళ్యాణి గారి సహకారంతో జడ్పీ నుంచి నిధులు తీసుకొచ్చి మా రోడ్లు పోసినందుకు కళ్యాణి గారికి ధన్యవాదాలు. నిధులు ఇచ్చినటువంటి జడ్పీ చైర్మన్ గారికి మా ధన్యవాదాలు. మేము మాకు లోతు నీళ్ళలో తిరుగుతున్నాం. ఇంకా రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చి మాకు రోడ్లు నిర్మాణం చేయమని కోరుతున్నాను. మీ సహకరించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ తోట వాసు గారికి నా ధన్యవాదాలు.